వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలీషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ రవా లడ్డు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా బాదం పప్పులు మరియు జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాము. ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్షలు కూడా వేసి కలిపి దీన్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెము నెయ్యి వేసి నేను తీసి పెట్టుకున్న 1 కప్పు రవ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దీన్ని 5 నుంచి 7 నిమిషాల దాకా బాగా కలిపి ఫ్రై చేసుకుంటే పచ్చివాసన పోయి మంచి సువాసన వస్తుంది. అప్పుడు కానీ రవ్వ లడ్డూలు రుచిగా ఉంటుంది తినడానికి. ఇందులో 1/2 కప్పు కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇందులో 1/2 చెంచా యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి అంత రుచిగా ఉండదు రవ్వ లడ్డూలకి. నేను ఇక్కడ తీసుకున్న 1 కప్పు రవ్వకి 3/4 కప్పు చక్కెర తీసుకున్నాను. మీకు ఇంకా కొంచెం తీపి ఎక్కువ కావాలనుకుంటే 1 కప్పు దాకా మీరు వేసి కలుపుకోవచ్చు. ఇదన్నీ బాగా కలిపి ఒక గిన్నెలో మార్చుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 కప్పు పాలు పోసి వేడెక్కించుకోవాలి. పాలు వేడెక్కితే సరిపోతుంది, మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ రవ్వలో మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాదాము మరియు ఎండు కొబ్బరి, జీడిపప్పు ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము వేడెక్కించుకున్న పాలు కొద్దిగా పోసి కలుపుకోవాలి. అన్నీ ఒకసారి వేయకుండా కొద్దిగా వేసి కలుపుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా కొద్దిగా వేసి కలిపాక దీన్ని కొంచెము నెయ్యి రాసి మనకు కావలసిన సైజులో దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. చూసారా, ఇలా మీకు కావాల్సిన షేప్లో దీన్ని ఉండలు చేసుకుంటే మన రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ అవుతుంది. దీన్ని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.